ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే జనసేన సానుభూతి పరులు ముల్లపూడి నాగేశ్వరరావు గారు అయితే ఉన్నారు. తాజాగా పేర్ని నాని గారు ఈరోజు అసెంబ్లీలో మీడియా పాయింట్లో కొన్ని వ్యాఖ్యలు అయితే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనం నాగేశ్వరరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు కుటుంబ విలువలు తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్, బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు అన్నట్టుగా ఈరోజు ఆయన మీడియా పాయింట్లో ప్రత్యేకంగా కొంతమందిని ఉద్దేశించి అయితే మాట్లాడారు. అందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు. ఎలా చూడొచ్చు అంటారు? ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ కూడా మీరు వినే ఉంటారు కదా, ఏమంటారు అసలు? కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత గౌరవనీయులైన పేరు నాని గారికి అసలు లేదండి. కుటుంబం, భార్య, భర్తలు, పిల్లలు, ఈ బంధాలు, వీటికి విలువిద్దాం ఉందాం అనే ఆలోచన విధానం కూడా లేనివాడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది పేరు నాని. దాని గురించి మచిలీపట్నంలోనే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. మీ నాన్నగారు మీ అమ్మగారిని ఎంత గౌరవించి పాపం అన్ని పెళ్ళిళ్ళు వేరే సంబంధాలు కూడా పెట్టుకున్నారో అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసండి. అసలు కుటుంబ వ్యవస్థను గౌరవించడంలో పేర్ని కృష్ణమూర్తి గారు కానీ పేర్ని నాని గారు కానీ చాలా ముందుంటారు. చాలా విశాల హృదయం ఇది. పాపం ఎవరు అడిగినా కాదనరు. మీరు మాట్లాడుతున్నారు. మీరేంటనేది అక్కడ ఉన్నటువంటి మీ వాళ్ళనే మీ దగ్గర చెల్లి సారథ్యం చేసినటువంటి వాళ్ళని అడిగినా తెలుస్తుందండి. అనవసరమైన వాగుళ్ళు ఎందుకండి పేరు నాని గారు అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ కూడా అలయన్స్ కలవకూడదా? ఒకసారి చెప్పండి. ఈయన నిజంగానే గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడా చెప్పండి. మీరు ఆ ఇంట్లో ఉన్న సిస్టర్స్ ఇద్దరు కూడా ఏ విధంగా బాధపడుతున్నారో చూడండి. వాళ్ళు జగమెరిగిన సత్యం. వాళ్ళ బాబాయ్ గారి విషయంలో ఏం జరిగిందో తెలుసు. ఎన్ని కోట్లకు మాట్లాడారో తెలుసు. మాట్లాడి చేసిన వ్యక్తి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆల్రెడీ. దస్తగిరి అన్న అతను సిబిఐ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎంక్వైరీ చేసి సో అండ్ సో అని ఐడెంటిఫై చేసి భారత ప్రభుత్వం చేత స్వయంగా ఏ నిర్ణయాలైనా తీసుకుని స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సిబిఐను కూడా మీరు తప్పు పట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు. సిబిఐకి చంద్రబాబుకి సంబంధం ఏముంది? మోడీ గారు మీ మాట వింటున్నారుగా. అయినప్పటికీ కూడా మీ మీద ఎందుకు కంప్లైంట్స్ మీ తమ్ముళ్ళ మీద వీళ్ళ మీద ఫైల్ చేశారు? నిన్న సునీత గారు ఎందుకని మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ పెట్టారు? ఈ రాష్ట్రంలోనే మాకు న్యాయం జరగదు, కేసు వేరే రాష్ట్రంలో విచారించాలి, ప్లస్ ఈ రాష్ట్రంలో నాకు న్యాయం జరగట్లేదు, నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి వేరే రాష్ట్రంలోకి వెళ్ళి కేసులు పెడతాం. నీ సొంత చెల్లెళ్ళకి రక్షణ ఇవ్వలేకపోతున్నావు నువ్వు. నీ సొంత చెల్లెళ్ళకి బంధువుల గురించి బంధుత్వాల గురించి నువ్వు మాట్లాడతావు. ఆ పేరు నాని ఒకడు మాట్లాడతాడు. ఎంతవరకు సమంజసం అండి? ఇంకా పోతే ఇక్కడ తంతే అక్కడ తంతే ఇక్కడ వచ్చి పడ్డావని మాట్లాడుతున్నావు. బాలశౌరి గారి గురించి గౌరవనీయులైన బాలశౌరి గారికి రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న సంబంధాలు చాలా చక్కగా ఉండేవి. ఆయన గుర్తించాడు. ఆయన ఎక్కడ నుంచోమంటే అక్కడ నుంచున్నాడు. బాపట్ల అంటే బాపట్ల, తర్వాత మన బందర్ అంటే బందరు. ఆయన పోయిన తర్వాత కూడా మీరు అదే గౌరవమైన విలువలు ఇస్తారనే ఉద్దేశంతో కొంతమంది తెలుసుకోలేక ఆగారు. ఇవాళ బాలశౌరి గారి గురించి ఇక్కడ మేము దంతే రేపు ఎక్కడో పడతాం. అసలు ఇక్కడికి వచ్చింది ఎవడు? మీ ఎంపీగా వచ్చినోడు ఎవడు? ఒకసారి మీరు గుర్తించండి. బాపట్ల వచ్చినోడు ఎవడు? మీరు గుర్తించండి. గుంటూరు రావడం ఏంటి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నరసరావుపేట రావడం ఏంటి? నెల్లూరు నుంచి అడెవడో అనిల్ కుమార్ యాదవ్. ఆలోచించండి మీరు. అసలు ఎక్కడ తంతం ఏంటి? ఇదేంటి తంతం? కాదండి జగన్మోహన్ రెడ్డి గారు, తంతం కాదు. ఇవాళ ఎమ్మెల్యేకి ఎంపీకి విలువలు లేవు. వాళ్ళకు కూడా ఒక పలపా బలహం ఇచ్చి ఈవెన్ దళిత మంత్రులకు కూడా దళిత ఎమ్మెల్యేలకు కూడా ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాయ్ అని చెప్పి ఏ విధంగా మనం రాపిస్తామో చిన్నపిల్లలకి, వీళ్ళు ఆ పదవి తెచ్చుకున్న తర్వాత వెళ్ళి అక్కడ కూర్చుని సజ్జల రామకృష్ణారావు గారు చెప్పిన సకల శాఖ మంత్రి ఆయన చేయటం తప్పనిడిసి పేరుకే మీరు ఎమ్మెల్యే, మీకు కావాల్సిన ఫండ్స్ వస్తాయి, నిధులు నేను అరేంజ్ చేశాను, ఆ నిధులన్నీ మీరు రేపు సక్రమంగా ఉపయోగించుకోండి, చిన్న చితక సీసీ రోడ్లో చిన్న వర్కులు అయితే మీరు చేసుకోండి, గౌరవనీయులైన ఎమ్మెల్యేలారా మీరు ఎప్పుడు పడితే అప్పుడు నాతో మాట్లాడతా కుదరదు, ఈ ఎన్నికలు అయిన తర్వాత
మళ్ళీ 5 ఏళ్లకే ఆ ఆఖరి నెలలో మళ్ళీ మాట్లాడదురు. కానీ ఇప్పుడు ఎలా మాట్లాడారో 4 ఏళ్ల తర్వాత నాతో మీరు అలా, అంతేగాని మీకు ఏ ప్రిఫరెన్స్ లేదు. ఇక్కడ మైన్స్ ఉన్నాయి, వైన్స్ ఉన్నాయి, ఇంకా ఏ నిధులు ఉన్నాయి మేమే దోచుకుంటాం, మాకు ఆ అనుభవం ఉంది. గాలి జనార్దన్ రెడ్డి నేను కలిసి దోచుకున్నటువంటి నిధులు, అక్కడున్న మైన్స్, బళ్ళారి కానించి ఓబులాపురం కానించి ఇవన్నీ మీకు తెలిసిందే కదా. అయినప్పటికీ కూడా మీకు బుద్ధి లేక మాకు ఓట్లు వేశారు కాబట్టి మేము దోచుకుంటూనే ఉంటాం. మీ పిల్లలది, మీ భావి భారత పౌరులు మొత్తం నిధులు అన్నీ కూడా ఇది మైన్స్ మొత్తం దోచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అదే చేస్తున్నాం. మీరు ఉట్టి డమ్మీగాళ్ళు, కావాల్సిన వాళ్ళు రండి లేకపోతే లేదని ఈయన చెప్తున్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఎవరో లేకపోయేసరికి పరువు నిలబెట్టుకుంటాకి అవనిగడ్డ ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి బందర్లో వేసావు. అవనిగడ్డ ఎమ్మెల్యేగా మీరు సూచిస్తున్నటువంటి మీరు వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకుంటున్నారే రేత్రిపూట, సింహాద్రి శేఖర్ బాబు గారు అబ్బాయిని సింహాద్రి శేఖర్ బాబు గారు సజెస్ట్ చేస్తున్నారు. వెరీ గుడ్, మంచిదే. సింహాద్రి శేఖర్ బాబు గారు మంచివాళ్ళు. ఆయన టీడీపీ, వాళ్ళ నాన్నగారు టీడీపీ ఎండోమెంట్ మినిస్టర్ చేసినోడు. ఆయన ఏ విధంగా వస్తాడు? క్షణం తీరిక లేదు. అనేక మందికి ప్రాణాలు నిలుపుతున్నటువంటి వ్యక్తి, మన ఇండియాలోనే నెంబర్ 1 క్యాన్సర్ స్పెషలిస్టు. అలాంటి ఆయన్ని తీసుకొచ్చి అక్కడ పెడతానికి, మీ పబ్బం గడుపుకుంటానికి అంబట రాంబాబు, అక్కడున్న మరికొంతమంది పెద్దలు, మీరు చేసేటటువంటి పనులు ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ప్రజలు మొత్తం గమనించారండి. ఇవాళ ప్రజలు అక్కడ అత్యధికంగా కాపులు ఉన్నారు, మిగతా పల్లికారులు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు పల్లికారులు, అగ్నికుల క్షత్రియులు, అక్కడున్న బీసీలు నిన్న కనీసం దగ్గర 100 కార్లు వేసుకుని ఇదే బాలశౌరి కోసం వెళ్ళారు. బాలశౌరి ఆ నియోజకవర్గాలతో ప్రతి ఇంట్లో సత్సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి. రేపొద్దున మీరు ఓడించి చూడండి. నిన్నటిదాకా బాలశౌరి ఇంద్రుడు చంద్రుడు దేవుడు అన్నారుగా. మీరు చేసిన తప్పుడు విధానాలు, ప్రజల మీద తీసుకునే పద్ధతులు, ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకుంటాం, దళితుల మీద దాడులు, ఎస్సీలని ఎస్టీలని మీరు చూసే విధానం, అభివృద్ధి లేకపోవటం, సంక్షేమ పథకాలు తప్పనిడిసి పారిశ్రామికీకరణ లేకపోవటం, నిరుద్యోగ సమస్యలు తీర్చలేకపోవటం, ఇవన్నీ చూసే కదా అతని వాళ్ళు బయటకు వచ్చేసింది. అది కాకుండా ముఖ్యంగా ఒక దుర్మార్గుడు, ఒక రౌడీ, ఒక పెద్ద గూండా అయినటువంటి జగన్మోహన్ రెడ్డితో మనం ఉండకూడదు, నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ లాంటి విలువలు ఇచ్చే మనిషితో ఉందామని అతను వచ్చాడు. దానికి కూడా నాదెండ్ల మనోహర్ గారికి లేదా పవన్ కళ్యాణ్ గారికి, ఇదే బాలశౌరికి మళ్ళీ ఫిట్టింగ్ పెట్టేయడానికి నువ్వు మాట్లాడినంత మాత్రం నువ్వేమి రాజకీయ చాగంటి కోటేశ్వరరావు కాదురా. నువ్వు పేరు నాని, నీ బతుకేంటి అక్కడ నీతో పాటు తాగినటువంటి నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళని అడుగు చెప్తారు నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి. నువ్వే పోటీ చేయలేక నీ కొడుకు అప్పచెప్పావు. నువ్వు చేస్తున్నావు శల్య సారథ్యం ఇవ్వాలి నీ కొడుక్కి. పవన్ కళ్యాణ్ శల్యుడు కాదురా, శౌర్యుడు రా, రాష్ట్రానికి ఉన్న శౌర్యుడు, వీరోచిత పోరాట యోధుడు. మీరు ఒక్కొక్క కాన్స్టిట్యూషన్లో పవన్ కళ్యాణ్ని ఓటించడానికి ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారో చూడండిరా మొన్న. ఇవాళ పవన్ కళ్యాణ్కి అదేం అవసరం లేదురా. అన్ని కులాలు గమనించినీరా. మీరు ఎంత కాపు అని బురద చల్లినా అతని కాపులకు కూడా సపోర్ట్ చేయలే. అందరూ కావాలి, వెనకబడిన కులాలు కావాలి, మిగతా కులాలన్నీ కూడా మనతో ఉంటేనే మనం ఏదన్నా చేయగలిగేది. పేదలకు మంచి చేద్దాం, నిరుద్యోగ సమస్య తీరుద్దాం, స్పెషల్ కేటగిరీ తెద్దాం. మీరే చెప్పారు కదా పెద్ద కౌర్లు. దుగ్గరాజపట్నం పోర్ట్ ఏమైపోయిందిరా, రైల్వే జోన్ ఏమైపోయిందిరా అయ్యా చెప్పు. దుగ్గరాజపట్నం పోర్ట్ ఏమైపోయింది, స్పెషల్ కేటగిరీ ఏమైపోయింది, కడప స్టీల్ ప్లాంట్ ఏమైపోయింది. మళ్ళీ రేపు మీరు అధికారంలోకి వస్తారా? వచ్చిన తర్వాత ఏమైనా శంకుస్థాపన చేస్తారా? ఇవాళ చెప్తున్నారు నేను ఉన్నాను కాబట్టి, నేను మీ కష్టాలు చూస్తున్నాను కాబట్టి మీకు అన్ని రేట్లు పెంచేస్తున్నాను, బస్సు రేట్లు పెంచేస్తున్నాను, మన ఇదేది కరెంటు బిల్లులు పెంచేస్తున్నాను, చెత్తకు కూడా పన్నేస్తున్నాను. ప్రతి ఒక్కటి మీ అందరి దయతో. అప్పుడేమో మనందరి గవర్నమెంట్ వస్తే మీకు ఏది కావాలంటే అది చేస్తానన్నావు. ఇవాళేమో ఇలాంటి నీచమైన మాటలు, నీచమైన పద్ధతులతో ప్రజల్లో టోటల్గా అయిపోయింది. బాబా మా పార్టీ తరపున నుంచోండి అని బతిమాలుకునే పరిస్థితికి మీరు వచ్చేసారు.